తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆవిర్భావం. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి వీలుగా ట్రస్టును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులో సూచించింది. 2020లో బోర్డు ట్రస్టీలతో అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడింది. శ్రీరామ మందిరం చుట్టూ ఉన్న ఆలయాలు. అయోధ్యలోని ప్రధాన ఆలయం దగ్గరలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, మహర్షి విశ్వామిత్ర, అగస్త్య మహర్షి, నిషాదరాజు, మాతా శబరి మరియు ఋషిపత్ని అహల్యాదేవికి ఉపాలయాలు ఉన్నాయి. శ్రీరామ మందిరం సమీపంలో పురాతన కాలంలోని సీతాకూప్ అనే చారిత్రక బావి ఉంది. శ్రీరామ ఆలయం ప్రదేశం. సింహద్వారం నుండి 32 మెట్లు ఎక్కి తూర్పు వైపుగా వెళితే ఆలయ ప్రవేశం ఉంటుంది. మొదటి అంతస్తులో 160 స్తంభాలతో, రెండవ అంతస్తులో 74 స్తంభాలతో నిర్మాణం జరిగింది. శ్రీరామ మందిరంలో మండపాలు. 1 నృత్య మండపం, 2 రంగ మండపం, 3 సభా మండపం, 4 ధ్యాన మండపం, 5 కీర్తన మండపం. ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక, బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉన్నాయి. మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీపహార్పూర్ శాండ్ స్టోన్ వినియోగించారు. ఆలయం పొడవు, వెడల్పు. ఆలయం పొడవు తూర్పు నుంచి పడమర వరకు 380 అడుగులు కాగా 250 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఎత్తు ఉంది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో 3 అంతస్తుల నిర్మాణంగా ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 392 స్తంభాలు మరియు బలమైన టేకు చెక్కతో చేసిన 44 ద్వారాలు ఉన్నాయి. శ్రీరామ మందిరం ప్రాంగణంలో దేవతలు. శ్రీరామాలయం 4 మూలల్లో సూర్యుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు, ఉత్తరంలో అన్నపూర్ణాదేవి, దక్షిణాన హనుమంతుని గుడి ఉన్నాయి. ప్రాంగణం నైరుతిలో కుబేర తిలా వద్ద శివుడి పురాతన మందిరం, జటాయువు విగ్రహం పునరుద్ధరించారు. పునాది ప్రాముఖ్యత. శ్రీరామ మందిరం నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు. మందిరం పునాది 14 మీటర్ల మందపాటి రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్తో నిర్మించబడింది. ఇది కృత్రిమ శిలారూపంలా ఉంటుంది. నేల తేమ నుండి రక్షణ కోసం గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల లోతైన పునాది వేశారు. పవిత్రమైన మట్టి. శ్రీరామ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు. ఝాన్సీ, బిధూరి, యమునోత్రి, హల్దీఘటి, చిత్తోర్గఢ్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని శ్రీరామ మందిర పునాదిలో ఉపయోగించారు. శ్రీరామ మందిరం నిర్మాణ శైలి. దేవాలయం యొక్క రూపకల్పన సాంప్రదాయ నాగర్ నిర్మాణ శైలిపై ఆధారపడి ఉంటుంది. ఇది హిందూ ఆలయ నిర్మాణ శైలిలో ఉన్న 2 ప్రధాన శైలుల్లో ఒకటి. ఆలయ శిఖరాలు అని పిలువబడే ఎత్తైన పిరమిడ్ బురుజులతో నిర్మాణం జరిగింది. ఇటువంటి పిరమిడ్ తరహా ఆకృతి కలిగిన దేవాలయాలు రాజపుతానా, మాల్వా మరియు కళింగ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. శ్రీరామ మందిరం పర్యావరణ ప్రత్యేకతలు. భారతదేశ సాంప్రదాయ పద్ధతి ఉపయోగించి నిర్మిస్తున్న ఆలయం. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చదనం ఉండేలా పర్యావరణానికి అనుకూలంగా నీటి సంరక్షణకు ప్రాధాన్యతని కల్పిస్తూ రామమందిర నిర్మాణం జరుగుతోంది. వికలాంగులు, వృద్ధుల దర్శనం. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించబడింది. వికలాంగులకు, వృద్ధులకు శ్రీరామాలయం సందర్శనకు వీలుగా ర్యాంప్లను, లిఫ్ట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయం రూపకల్పన. అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ను రూపొందించిన సోంపుర కుటుంబం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 ఆలయాలను రూపొందించారు సోంపుర కుటుంబం. చంద్రకాంత్ సోంపుర సోమనాథ ఆలయానికి ప్రధాన వాస్తుశిల్పి. అతని 2 కుమారులు ఆశిష్, నిఖిల్ చంద్రకాంత్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు. ఆలయ విస్తీర్ణం
ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు. శిఖరంతో కలిపి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది. ప్రతి రాయి మీద శ్రీరామనామం. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా. ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంటుంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల శైలి తరహాలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం. శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం అయోధ్య చరిత్రను సువర్ణ అక్షరాలతో లిఖించనుంది. జనవరి 22న ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించనున్న సంప్రోక్షణ మహోత్సవంలో ఆలయంలోని గర్భగుడిలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంది. టెంపుల్ ఆర్కిటెక్ట్. అహ్మదాబాద్కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్ సోంపురా ఫ్యామిలీ అయోధ్య రామమందిర నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. అయోధ్య భవ్య రామమందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో 3 అంతస్తులు 5 మండపాలతో నిర్మిస్తున్నారు. గర్భగుడి శిఖరం 161 అడుగుల ఎత్తుతో అలరారనుంది. తొలి విరాళం ₹1.